మన బెల్లంతో గోధుమ పిండితో దోశలు మీరు ఎప్పుడైనా చేశారా? చేయకపోతే నేను చేసినట్టు చేయండి. చాలా అంటే చాలా స్మూత్గా, చాలా మెత్తగా వస్తాయి అన్నట్టు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. హాయ్ అండి, బెల్లం దోశలు ఎలా చేయాలో చూద్దాం. నేనైతే బెల్లం దోశలు చేస్తున్నా, ఎందుకంటే మా బెల్లం కొంచెం కరిగిపోయింది. ఇంకో కొంచెం అయితే ప్యాన్ పెట్టేసిన, స్టవ్ వెలిగించి కొద్దిగా బెల్లంని కరిగించుకుందాం. బెల్లం అయితే ఉడుకుతుంది. నాకైతే కొంచెం స్వీట్ తక్కువ అనిపిస్తున్నది కాబట్టి నేనైతే ఇంకా కొంచెం షుగర్ వేసుకుంటున్నా. స్వీట్ గురించి ఇంకా కొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నా. మన దోశలకైతే బెల్లము స్వీట్ ఉంటేనే మంచిది కదా దోశలకు. చాలా అంటే చాలా బాగా అయితే ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక 5 మినిట్స్ ఏమో మరగనిద్దాం. బెల్లం అయితే ఉడుకుతున్నది కదా, మనం పాకం అయితే అవసరం ఉండదు. ఉట్టిగా మనం బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఉట్టిగా మనము బెల్లంని కరిగించుకోవాలి. కరిగించుకునేటప్పుడు అయితే ఇలాగా మనము ఇలాచీ పౌడర్ దంచుకొని వేసుకుందాం. కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం బెల్లంని కరిగించుకున్నాం కదా, బెల్లంలోనే ఇలాచి కూడా వేసుకుందాం. అయితే మనం ఒక మిక్సీ బౌల్లో తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఈ బెల్లం వాటర్ మొత్తం అయితే ఇలా జల్లించుకోవాలి. వేడి వేడి మిన్నే ఇలా ఇలా జల్లించుకొని కొంచెం మనం ఇలాచీని అయితే పొట్టును అయితే పక్కన పెట్టుకొని ఇలా ఇలాచీని అయితే కలుపుకుందాం. తింటా ఉంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నట్టు. పిల్లలు కూడా చాలా తినొచ్చు, ఎందుకంటే బెల్లం మనకు హెల్త్కి చాలా మంచిది కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొద్దిగా చల్లారనిద్దాం, వేడి వేడి ఉన్నది. మనం బెల్లంని ఒక బౌన్లో అయితే మిక్సింగ్ బౌన్లో వేసుకున్నాం కదా. అయితే నేనైతే ఒక గిన్నె గోధుమ పిండి తీసుకున్నా. ఒక గిన్నె మనకు ఎంత అవసరం ఉంటే అంతే కలుపుకోవాలి. నేనైతే ఒకటేసారి వేయకుండా కొద్దిగా వేసి కలుపుకుంటున్నా. ఇలా మనము పిండిని ఒకటేసారి వేయద్దు, కొద్దిగా వేసి కలుపుకోవాలి. లుండలు లేకుండా కలుపుకోవాలి. నేనైతే సగం గిన్నె వేసుకున్నట్టు. మనం వాటర్ వేసుకున్నా పర్వాలేదు. మనకు పల్చగా కావాలంటే పిండిని పల్చగా చేసుకుంటేనే మనకు దోశలకు మంచిగా వస్తుంది కదా. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుందాం. చూడండి, మనం ఒకేలాగా ఇలా మనము దోశ పిండి లాగా అయితే ఇలా ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇలాగా మనం దోశ పిండి లాగా ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా వచ్చిన దాకా అయితే మనం ఇలా కలుపుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నా, ఆప్షనల్ అది. మనము కాగబెట్టి చల్లారిన తర్వాత పాలు కూడా వేసి మనం ఇలా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే స్టవ్ మీద అయితే పెంక పెట్టేసిన, దోశ పెంక పెట్టేసినాం కదా. ఆయిల్ అయితే మన ఇష్టం, అది తిన్న దాన్ని బట్టి అయితే నూనె వేసుకోవచ్చు, లేకుంటే నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నా. ఇలాగా वो घीना तो चल रहा। ఏదైనా స్పూన్ తోటి ఇలా మనకు పల్చగా కావాలంటే పల్చగా వేసుకోవచ్చు, మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. నేనైతే మీడియం వేసుకుంటున్నా, చిన్న సైజే వేసుకుంటున్నా. అది మన ఇష్టం. ఇలా వేసుకోండి. చూడండి, ఇలా తీసుకొని ఇలా రెండో సైడ్ అయితే మలుపుకుందాం. ఇలా
మన గోధుమ పిండి దోశలు అయితే బెల్లం దోశలు ఇలా వస్తాయి ఫ్రెండ్. మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చేసి చూడండి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో బ్రౌన్ కలరు. మీరు కూడా ఇలాగే వేసి ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం బెల్లంతో చేసిన గోధుమ పిండి దోశలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు మన రెసిపీ నచ్చితే స్వీట్ రెసిపీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి ఫ్రెండ్. చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి, చాలా మెత్తగా కూడా వస్తాయి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్, బాయ్. మరి మరొక కొత్త రెసిపీలో కలుద్దాం.